యేసు ప్రభువారు అంజూరపు చెట్టుని ఎందుకు మరి శపించారు? నువ్వు ఇక మీదట పండ్లను కాయవు అని ఎప్పుడైతే శపించారో ఆ అంజూరపు చెట్టు వాడిపోవటం జరిగింది. అయితే అది అంజూరపు పండ్ల కాలం కాదు, ఎందుకు ఆయన శపించారు అని మరి చాలామందికి ఈ ప్రశ్న వచ్చి ఉండవచ్చు. ఆ వచనాన్ని మనం చదువుదాం, తర్వాత ఆ ప్రశ్న గురించిన మరి జవాబుని మనము ధ్యానిద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. మర్నాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురు గాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. బేతనియా నుండి వెళ్ళుచు ఉన్నప్పుడు ఆయన మరి చాలా ఆకలి కొన్నట్లుగా యెరూషలేముకు వెళ్తున్నారు. ఆ సమయంలో మరి ఆయన ఒక అంజూరపు చెట్టుని చూశారు, ఆకలి వేసింది ఆయనకి. అప్పుడు అంజూరపు చెట్టును చూసినప్పుడు ఆ అంజూరపు చెట్టు ఆకులతో ఉందంట కానీ ఫలాలు లేవట. వెంటనే ఆయనకు చాలా కోపం వచ్చి మరి వెంటనే ఆ యొక్క చెట్టుని నువ్వు ఇక మీదట ఫలించవు అని చెప్పగానే ఆ చెట్టు వాడిపోయినట్లుగా, వేర్లతో సహా వాడిపోయినట్లుగా. మరి 20వ వచనం. పొద్దున్నే వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయిండుట చూచిరి. ఇది యేసు ప్రభువారు చేసిన సూచక్రియలు, అద్భుతాలు, వాటన్నిటిలో కల్లా నాశనము చేసే అద్భుతం, లేకపోతే నాశనానికి సంబంధించినది ఏదైనా ఉందంటే అది ఈ ఒక్క చెట్టు విషయంలో మాత్రమే. ఎవరికైనా దేవుడు సహాయం చేశాడు, కానీ ఈ చెట్టును మాత్రం దేవుడు నాశనం చేశాడు. అయితే ఇక్కడ వచ్చిన ప్రశ్న ఏంటంటే అది అంజూరపు పండ్ల కాలం కాదు అని అక్కడ భక్తుడైన మార్కు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమని రాశారు? అది అంజూరపు చెట్లు ఫలించు కాలము కాదు, అది అంజూరపు పండ్ల కాలం కాదు అని ఆయన రాయటం జరిగింది. అంజూరపు పండ్ల కాలం కాకపోతే ఎందుకు ఆయన ఆ యొక్క చెట్టును శపించాలి? ఎందుకు ఆ చెట్టును దేవుడు నాశనం చేయాలి అని కనుక మనం ఆలోచించినట్లయితే మొట్టమొదట మనము అంజూరపు చెట్ల గురించి, వాటి యొక్క పంట గురించి మనం ఆలోచించాలి. అసలు ఆ పంట ఎలాగుంటుందంటే అంజూరపు పండ్లు మరి అంజూరపు చెట్లు కాలం ఎలా ఉంటుందంటే 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఆ చెట్లు మరి వేయటం, విత్తనాలు వేసినప్పుడు, మొక్క నాటినప్పుడు, విత్తనాలు వేసినప్పుడు అది 3 నుంచి 5 సంవత్సరాల కాలం పడుతుంది. ఫస్ట్ సంవత్సరంన్నరలో మనకి పూత మరి ఆకులు అనేవి వస్తాయి. చెట్టు ఆకులతో పాటు అంజూరపు చెట్టు ఎప్పుడు కూడా 2 పంటలు ఇస్తుంది. ఏంటంటే అది మొదటి సంవత్సరం నుంచి 2వ సంవత్సరం వరకు కూడా ఆకులు వస్తాయి. అలాగే ఆకులతో పాటు చిన్న చిన్న కాయలు కూడా వస్తాయి. వాటినే టాక్స్ అని పిలుస్తారన్నమాట. అవి ఆకులతో పాటు అవి రావటం జరుగుతుంది. అంటే అప్పటికే పళ్ళు కావది, అయితే ఆకులతో పాటు అవి వస్తాయి. సంవత్సరం 2 సంవత్సరాలు 2 సంవత్సరాల దగ్గరలో అవి పళ్ళు అవ్వడానికి ఎప్పుడు ఆ యొక్క కాయలు కాస్తాయంటే ఆ కాయలు మరి చలికాలం ముగింపులో అవి కాయలు కాయటం జరుగుతుంది. అవి పళ్ళు అవ్వడానికి అవి మరి ఆ పళ్ళు కాసిన కాయలు పరువెక్కడానికి మరి మరలా మరి వేసవకాలం అయిపోవాలి. వేసవకాలం ముగింపులో అవి ఈ తాక్ష అనేవి అంటే ఇంకా మొగ్గని కాయలు అనేవి ఆ చెట్టుకు ఉంటాయి. వాటినే తినవచ్చు, వాటిని తింటారు. కొంతమందికి అవి పడవు, కానీ అవి కూడా తినడానికి బాగానే ఉంటాయి, తీపిగానే ఉంటాయి.
సో అవి మొగ్గడానికి మరలా మరి ఒక 6-7 నెలలు దాదాపుగా పట్టడం జరుగుతుంది అన్నమాట. కొన్ని అయితే సంవత్సరంన్నర పాటు సమయం తీసుకుంటాయి మొగ్గడానికి. ఈ తాక్ష అనేవి కనిపించిందంటే ఈ చెట్టు ఫలిస్తుంది అని అర్థం. అంటే పళ్ళు అప్పుడే కనిపించవు, ఆ పండు కాయడానికి టైం ఉంది, కానీ ఆ పండు కంటే ముందు ఇవి కనిపిస్తాయి తాక్ష అనేవి. అవి మొగ్గని కాయలు. ఆ కాయలు కనిపించినాయి అంటే ఇంకొక 6 నెలల్లోనో, ఇంకొక 7 నెలల్లోనో, ఇంకొక సంవత్సరంలోనో కాయలు కూడా పండ్లను కాచే చెట్టే అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ యొక్క తాక్ష అనేవి, మొదటి కాయలు అనేవి ఆ చెట్టుకు కనిపిస్తాయి, ఆ అంజూరపు కాయలు. అప్పుడే మనకి ఇది కాసేది అని తెలుస్తుంది అన్నమాట. యేసుప్రభు వారు అక్కడికి వచ్చినప్పుడు, ఆయన చూసినప్పుడు అది పండ్ల కాలం కాదు, అంటే ఇంకా పండ్ల కాలం కాదు, అయినప్పటికీ ఇది అక్కడ ఏముండాలంటే కాయలు అనేవి ఉండాలి, అంజూరపు కాయలు అనేవి ఉండే కాలం అది. సో ఆయన అవి చూచాడు, అవి చూడగానే అవి కనపడలేదు, అంటే ఇది ఫలించే చెట్టు కాదు అని ఆయన గ్రహించడం జరిగింది. వెంటనే ఆయన ఆ చెట్టును గద్దించారు. అంతేకాదు దీని వెనకాతలు ఉన్న ఆత్మీయ అర్థాన్ని కూడా మనం ఆలోచించినట్లయితే అంజూరపు చెట్టు ఎప్పుడు కూడా ఇజ్రాయేలీలకి సాదృశ్యంగా ఉంది. ఇజ్రాయేలీలు ఎలాంటి వారయ్యా అంటే ఫలాలు లేని చెట్లు వలె ఆకులు ఉన్నాయి, కానీ వారు ఫలించలేని, మరి అభివృద్ధి చెందలేని స్థితిలో ఉన్నారు. దేవునిని కోల్పోయారు, సమస్తము కోల్పోయారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఏమండి అక్కడున్న మరి మత పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మరి దేవునికి వ్యతిరేకమైన వారిగా ఉన్నారు. వారిలో భక్తి లేదు, వారు ఫలించలేని పరిస్థితిలో ఉన్నారు, దేవునికి దూరం అయ్యారు. నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అంటుగట్టబడి ఉండండి, నాలో ఉండండి, నాలో ఉంటే కానీ మీరు ఫలించలేరని దేవుడు చెప్తూ ఉన్నాడు. అనేకమైన సార్లు, అనేకమైనటువంటి సందర్భాలలో ఈ యొక్క విషయాన్ని మనము చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ మనకు ఒక మనుష్యుడు మరి ఒక అంజూరపు చెట్టును నాటినట్లుగా 3 సంవత్సరాల నుంచి పండ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడట. ఉపమానం యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు. అయితే పండ్లు ఏమీ లేకపోయేసరికి ఎందుకు మీరు ఇంకా ఉంచారు ఈ చెట్టుని, దీన్ని నరికివేయండి అని తన పని వారికి చెప్తున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. అయితే ఆయన అంటాడు, అయ్యా మరి చూద్దాం, ఇంకా చూద్దాం, నేను చుట్టూ నరికి మరి చుట్టూ నేను సాగు చేసి కొంచెం ఎరువేసి నేను చూస్తానండి, ఒకవేళ ఫలించకపోతే అప్పుడు నరికేద్దాం, అగ్నిలో వేసేద్దాం అనని వారిద్దరూ మాట్లాడుకున్నట్లుగా మనం అక్కడ చూస్తాం అన్నమాట. యేసుప్రభు వారు ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పారయ్యా అంటే ఈ ఉపమానం చెప్పటం, మరి ఆ ఉపమానాన్ని శిష్యులకు అర్థమయ్యేటట్లుగా వారందరి కనులు ఎదుట ఆ యొక్క మరి ఆ కార్యాన్ని చేయటం అనేది జరిగిందనమాట. యేసుప్రభు వారు మరి ఏమి ఆలోచిస్తున్నారు, ఏం జరిగిందని కనుక మనం ఆలోచించినట్లయితే ఆయన పదే 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 వారి దగ్గరికి వెళ్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. వారు ఫలిస్తారా, వారు నా యొద్దకు వస్తారా, వారు అభివృద్ధి చెందుతారా అని అనేకమైన పర్యాయములు ఆయన ప్రయత్నించినప్పటికీ ఇజ్రాయేలీలు ఎప్పుడు కూడా ఆయనను అంగీకరించలేదు, ఆయన కార్యాలు గ్రహించలేదు, ఫలించలేనటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. కనుకనే ఆయన చెప్పడం మనం చూస్తాం, వేర్లతో సహా నువ్వు ఎండిపోతావు. ఎందుకంటే ఆయన తీర్పుని ఇజ్రాయేలు పైన ఆయన తీర్పుని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఇదే జరగబోతుంది, నువ్వు గనక నాలో ఉండకపోతే ఇదే జరుగుతుంది నీకు అనని చెప్పడం మనం చూస్తాం. అయితే ఈ యొక్క ఉపమానం చెప్పిన తర్వాత ఈ చెట్టుని దేవుడు నాశనం చేసిన తర్వాత డైరెక్ట్గా మరి దేవాలయానికి వెళ్ళి అక్కడ మందిరం అంతటిని కూడా బాగు చేసినట్లుగా మనం చూస్తాం. అయితే యేసు ప్రభు వారు ఫలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరైతే ఆయన యందు ఉంటారో వారు మాత్రమే ఫలిస్తారు, లేకపోతే నశించిపోతారు. ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు, ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.